హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 31వ భాగం. ఇంతలో జాహ్నవి మొబైల్కి కాల్ రావటంతో, అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి కావటంతో కంగారు పడి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ ఫ్లోర్ కారిడార్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం భయంగా హలో అని అనగానే అటువైపు నుంచి, ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటా నీకు, అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నీ మొగుడికి నీ గురించి చెప్పాలా లేదా నన్నే చెప్పమంటావా అని వెక్కిలిగా నవ్వుతూ అడిగితే, జాహ్నవి కళ్ళు మూసుకొని తెరిచి, నా భర్తకి ఇప్పుడు బాగోలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మీకు కావలసింది ఇచ్చాక కూడా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వెంటనే కాల్ కట్ చేయడంతో పాటు నెంబర్ బ్లాక్ చేసి తన మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసింది. ఇక దాంతో పెద్దగా అవసరం లేదని లోపలికి వచ్చిన తనకి సమీర్ అమ్మగారి ఏడుపులు, పెడబొబ్బులు, సనుగుళ్ళు ఎక్కువైపోయాయి. ఆ రోజు సాయంత్రం సమీర్ మొహానికి కట్లు విప్పాక సమీర్ మొహం చూడటానికే వికారం పుట్టింది అందరికీ. అంత అసహ్యంగా తయారయ్యింది అతని మొహం. బికాస్ కాఫీ బాగా కాలేవి కావటంతో ఫేస్ మొత్తం బర్న్ అయిపోయింది. అలా బర్న్ అవ్వటమే మొహం అంతా ముడుచుకుపోయి ముడతలు పడిపోయినట్టు వికారంగా మారింది. సొంత తల్లి సమీర్ని చూడలేక కళ్ళు మూసుకుంటే, మిగిలిన వాళ్ళ పరిస్థితి మీకే వదిలేస్తున్నాను. సంజయ్ వెళ్లిపోయాక హాస్పిటల్కి కాల్ చేసిన రానా, సమీర్, జాహ్నవీల పరిస్థితి తెలుసుకొని తన మామగారు వస్తున్నారని అర్థమై నవ్వుకుంటూ, రారా మామ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ దెబ్బతో నువ్వు నా జాను కాళ్ళు పట్టుకుంటావు, చూస్తూ ఉండు అని కార్నర్ స్మైల్తో అనుకుని జానుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. జాను వాళ్ళు ఇంటికి వచ్చాక జాహ్నవి ఇంకా ఇంటికి రాలేదని తెలుసుకుని తనతో నాకేంటి అనుకుని రానా తన రూమ్ లోకి వెళ్తుంటే వెనకే వెళ్ళిన జాను, రానా గారు ప్లీజ్, జాహ్నవి ఎక్కడ ఉందో కనుక్కోండి, ఇంకా సమీర్ గారి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా అని చెల్లెలి మీద కన్సర్న్ కొద్దీ అడిగితే, రానా సూటిగా జాను వైపు చూస్తూ, ఫ్యూచర్ లో జాహ్నవి వచ్చి నేను తప్పు చేశాను అక్క, నీ విషయంలో చేయకూడని పనులన్నీ చేశాను, నన్ను క్షమించు అక్క అంటూ నీ కాళ్ళు పట్టుకుంటే చేస్తావా జాను అని సీరియస్ గా అడిగాడు. నెవర్ రానా గారు, తను చేసిందేమీ చిన్న తప్పు కాదు క్షమించి దగ్గరికి తీసుకోవటానికి. తనని చూస్తేనే నాకు పీకల వరకు కోపం వస్తుంది. అటువంటి అమ్మాయిని నేనెందుకు దగ్గరికి రానిస్తాను, అటువంటిది ఏమీ జరగవు అని సీరియస్ గా అంటే, ఇదే మాట మీద ఉండు జాను, బికాస్ జాహ్నవి ఫ్యామిలీతో నీకున్న రిలేషన్ తెగిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు నిన్ను బయటికి తోసేశారో అప్పుడే, ఆఖరికి మీ అమ్మ, పిన్ని, బాబాయిలతో సహా వాళ్ళు కూడా నీ విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయారు. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ నాన్న తప్పు చేసి నిన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు మౌనంగా ఉండి వాళ్ళు కూడా తప్పు చేసి అందులో భాగం పొందారు. కాబట్టి వాళ్ళ గురించి నా ముందు మాట్లాడకు, చెప్పా కదా, అలాంటి వాళ్ళ గురించి గుర్తు చేస్తే నాకు పీకల వరకు కోపం వస్తుందని. ఆ కోపంలో ఏదేదో చేసేస్తాను. ఇక నీ ఇష్టం. నాకు వాళ్ళని గుర్తు చేసి వాళ్ళని నీ విషయంలో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి వాళ్ళని నేను చాలా దూరం తీసుకువెళ్ళాలి అనుకుంటే నువ్వు ఊహించలేవు ఏం జరుగుతుందో. ఆ సమయంలో నువ్వు ఎంత మొత్తుకున్నా నేనేం చేయలేను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళు అంత ప్రశాంతంగా ఉంటారు అని భుజాలు ఎగరేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే, జాను ఒక నిట్టూర్పు విడిచి రానా నైట్ ట్రాక్ తీసి బయట పెట్టి కిందకి వెళ్ళింది. రాజేశ్వరి గారు పిలుస్తూ ఉండటంతో కిందకి వెళ్ళిన జాను రాజేశ్వరి గారు ఇచ్చిన జ్యూస్ తీసుకుని, జాహ్నవి గురించి ఏమైనా తెలిసిందా అని నిదానంగా అడిగితే, రాజేశ్వరి గారు కోపంగా, అవసరం లేని వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను జాను, నువ్వు కూడా పట్టించుకోకు, ముందు జ్యూస్ తాగి ఫ్రెష్ అయ్యరా, స్నాక్స్ కూడా చేశాను అని చెప్పి జ్యూస్ తాగాక జానుని పంపించేసి రానా కిందకు వచ్చాక రానాని అడిగారు జాహ్నవి పరిస్థితి ఏంటని. రానా ఆవిడ వైపు ఒక చూపు చూసి, నన్ను అడుగుతావేంటి మమ్మీ, వాళ్ళ గురించి నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు, నీకు తెలుసు కదా నేను అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కానని, సో అది నాకు అనవసరమైన విషయం కాబట్టి తన గురించి నేను కొంచెం కూడా తెలుసుకోలేదు
అని చెప్పటంతో రాజేశ్వరి గారు ఒక నిట్టూర్పు విడిచారు. ఇంతలో లోపలికి వచ్చిన విజేంద్ర గారు, రేయ్ జాను, నీకిష్టమైనవి ఇదిగో చింతపండు లాలీపాప్స్ తెచ్చాను అంటూ ప్యాకెట్ చూపిస్తూ హుషారుగా వస్తుంటే అంతకంటే హుషారుగా ముందుకు వెళ్తున్న జానుని మధ్యలోనే అడ్డుకున్న రానా, ఈ టైంలో నువ్వు అలాంటివి తినకూడదు జాను, మర్చిపోయావా? నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది అని సీరియస్ అయ్యాడు. దెబ్బకి నీరు గారిపోయిన జాను డల్గా మొహం పెట్టగానే, నీ మొహం నీకేం తెలుసురా, ఓ తెగ తిప్పుకుంటూ వచ్చావు. నువ్విప్పుడు తండ్రి అవుతున్నావు, కానీ నేనెప్పుడో తండ్రి అయిపోయాను. తప్పుకో నువ్వు అంటూ రానాని పక్కకి తోసి మరి, నువ్వురా జాను అంటూ జాను భుజం చుట్టూ చేయి వేసి వెళ్లి సోఫాలో కూర్చొని ఒక లాలీపాప్ ఆయన, ఒక లాలీపాప్ జాను తింటూ రానాని వెక్కిరించారు. వాళ్ళ అరుపులకి డాక్టర్ విసుగ్గా, ఆపండి, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆల్రెడీ నేను చెప్పాను కదా మీ కొడుకు పరిస్థితి గురించి. ఇప్పుడు మీరు అరిచినంత మాత్రాన నార్మల్ అయిపోతుందా అని విసుక్కొని, దీనికి ఏం చేయాలో నేను వివరంగా చెప్తాను అంటూ మిగిలిన కట్లన్నీ కూడా విప్పి, చేయి కాలు సెట్ అవ్వటానికి చాలా టైం తీసుకుంటుంది. మీరు ఇక నుంచి మీ అబ్బాయిని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మీ అబ్బాయి మీ చేతికి మామూలుగా దక్కుతాడు. లేదంటే ఇదిగో ఇలానే ఉంటాడు. అండ్ ఒక 10 నిమిషాల తర్వాత నన్ను వచ్చి నా క్యాబిన్లో కలవండి అని నర్సుతో చూసుకోమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళిపోయాక సమీర్ అమ్మగారు గట్టిగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, అయ్యో నా కొడుకు రూపం అంతా నాశనం అయిపోయింది. ఇదంతా దీని వల్లే వచ్చింది. ఇది ఒక నష్టజాతకురాలు. ఇలా నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టగానే నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది అని అరుస్తూ జాహ్నవిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు. ఇక ఆవిడ పక్కనే ఉన్న సమీర్ తండ్రికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఆయనకు అసలు ఇష్టం లేదు జాహ్నవిని కోడలుగా చేసుకోవటం. ముందు జాహ్నవిని కోడలుగా చేసుకోవాలనుకుని తను ఏదో తెలిసి తెలియక తప్పు చేసిందని తెలిసి అందరిలో పెట్టించి మరి ఆడపిల్ల ఉసురు పోసుకున్నారు. అందుకే ఇలా అయ్యింది అని ఆయన మనసుకి అనిపిస్తూ కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉండటంతో మనసు చలించి బాధగా కన్నీటి చెమ్మతో చూస్తూ ఉన్నారు. ఇక మంజుల గారిది మిగిలిన వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు. ఈసారి కౌసల్య గారు కూడా తేరుకొని సమీర్ పరిస్థితిని చూసి కన్నీళ్లతో చూస్తూ ఉన్నారు. జాహ్నవికి మాత్రమే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు సమీర్ రూపం అందంగా ఉండేది. ఆ రూపం చూసే కొంతలో కొంత ఇష్టపడింది. కానీ ఇప్పుడు ఆ రూపం కనుమరుగైపోయి అందవికారంగా కనిపిస్తూ ఉంటే తనకి కడుపులో తిప్పేసినట్టు అనిపిస్తుంది. దానికంటే ఎక్కువ కోపంగా సమీర్ తల్లి వేస్తున్న నిందలకి కడుపు రగిలిపోతుంది. ఆవిడని 4 పీకాలనిపిస్తున్నా పీకలేక సహనంగా ఉన్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉంది. అనుకున్నట్టుగా 10 నిమిషాల తర్వాత జాహ్నవిని మాత్రమే సమీర్ దగ్గర ఉంచి మిగిలిన వాళ్ళందరూ డాక్టర్ క్యాబిన్కి వెళ్లారు. జాహ్నవి కోపంగా సమీర్తో, మీ అమ్మగారు అనే మాటలకి నువ్వెందుకు ఎదురు చెప్పటం లేదు సమీర్? నేను నోరు మూసుకొని ఉండలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మకి చెప్పు, నా జాతకంలో ఎటువంటి దోషం లేదు, ఆ జాను వల్లే ఇదంతా జరిగిందని అని ఆవేశంగా అంటుంటే సమీర్ చిరాకుగా తన వైపు ఒకసారి చూసి కొంచెం బాగున్న వైపు మొహాన్ని ఎంతో కష్టంగా తడుముకొని ముడతలు క్లియర్ గా అర్థమవుతూ ఉంటే మౌనంగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అప్పటికే గొంతు పూర్తిగా రాకపోవటంతో అతనికి మాట్లాడే వీలు లేక తన బాధ చెప్పే అవకాశం లేక నోరు మూగబోయి నొప్పికి కన్నీరు తప్ప ఏదీ చూపించలేకపోతున్నాడు. అంతలా ఎఫెక్ట్ అయ్యాడు. ఇంతలో జాహ్నవి, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు సమీర్? నేను చెప్పింది మీ అమ్మతో చెప్తావా లేదా అని అడిగితే సమీర్ కోపంగా తన చేతితో జాహ్నవి చేతిని పట్టుకొని దగ్గరికి లాగి అప్పటికే నొప్పి పుడుతున్న చేతిని పట్టించుకుంటా జాహ్నవి చేతి మీద ప్రెజర్ తీసుకువస్తూ తన కోపాన్ని చూపిస్తూ ఉంటే జాహ్నవి చిరాకుగా చేతులు విదిలించి కొట్టి, ఈ కోపానికేమీ తక్కువ లేదు.
నీకంటే ఎక్కువ కోపం నాకుంది మీ అమ్మ అనే మాటలకి. మరి నేనెంత కోపంతో రగిలిపోవాలి నువ్వే చెప్పు. ముఖ్యంగా మీ అమ్మ అనే మాటలు నాకేమాత్రం నచ్చటం లేదు. నువ్వు మీ అమ్మతో ఏం చెప్పుకుంటావో నాకు అనవసరం. రేపటి నుంచి కాదు, ఇప్పుడే మీ అమ్మ నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నా గురించి తప్పుగా మాట్లాడకూడదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళింది. వాళ్ళిద్దరిని అలా చూసి రానా తల కొట్టుకుంటూ, ఇప్పటి వరకు ఒకరే చిన్నపిల్లాడను ఉన్నారనుకున్నాను నేను ఈ ఇంట్లో, కానీ ఇప్పుడు నువ్వు కూడా తోడై చిన్నపిల్లలా మారిపోతున్నావు జాను. కొంచెమైనా గ్రోన్ అప్ గా బిహేవ్ చేయి అని విసుగ్గా చెప్పి, అండ్ డాడ్, మీరు ఇలాంటివి ఇకపై తీసుకురాకండి. ఇప్పుడు జాను ఇలాంటివి తినకూడదని మీకు తెలియదా? ఎంత తనకి ఇష్టమైనా సరే, చెప్పారు కదా డాక్టర్, తన డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని. అది మర్చిపోతే ఎలా అని సీరియస్ అయితే, ఆపబోయ్, నేను ఆల్రెడీ డాక్టర్ని అడిగాను, ఇలాంటి చిన్న చిన్నవి తినొచ్చని చెప్పారు. మరి నా కోడలు నోరు కట్టేసి ఉంచేశారు. ఎప్పుడు ఆ ఫ్రూట్స్ జ్యూస్ పరమ బోరింగ్. అయితే ఇంకా ఘోరంగా ఉప్పు లేని ఫుడ్ పెడుతూ నా కోడల్ని రాచి రంపాన పెడుతున్నారు నువ్వు నీ మమ్మీ కలిసి. నాకు అన్యాయం జరిగినట్టే నా కోడలికి జరగనిస్తాను అనుకుంటున్నావా నువ్వు? నేను అలా జరగనివ్వను. నా కోడలికి రుచికరమైన ఆహారం అందేలా నేను చూసుకుంటాను. నా బంగారం నా కోడలు అని జాను భుజం చుట్టూ చేయి వేసి చెప్పారు. అప్పుడే అక్కడే ఉన్న రాహిణి, మరి నేను డాడీ అని అడిగింది బొంగమూతి పెట్టుకొని. నా బంగారు తల్లి నువ్వు, ఎప్పుడు నా బంగారమేరా అంటూ చేతులు చాపగానే రాహిణి కూడా వెళ్ళి జాయిన్ అయితే, రానా తల కొట్టుకుంటూ, మిమ్మల్ని మార్చటం నా తరం కాదు అని రాజేశ్వరి గారిని ఒకసారి చూసి సత్యదేవ్ గారు రాఘవి గారు నవ్వుతూ చూస్తూ ఉంటే, నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. రేపు కానీ ఏదైనా ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పని, అప్పటి ఉంటుంది మీకు అని సీరియస్ గా బేస్ వాయిస్ లో చెప్పి అక్కడి నుంచి రూమ్ కి వెళ్ళిపోతే, జాను బిక్కమొహం వేసుకొని విజయేంద్ర గారి వైపు చూసింది. ఒకవేళ రానా అన్నట్టు జరుగుతుందేమోనని. అది గమనించిన విజయేంద్ర గారు, వాడి మాటలు పట్టించుకోకు జాను, వాడు ఒక వెర్రి వెంగలప్ప, ఏదేదో మాట్లాడుతాడు తప్ప ఏం మాట్లాడాలో అర్థం చేసుకోలేడు అని పెదాలు విరిచి చెప్పి లాలీపాప్ ఎంజాయ్ చేయమని చెప్పారు. మరోవైపు రాహిణి కూడా విజేంద్ర గారు ఇచ్చిన లాలీపాప్ తింటూ, యమ్మీ డాడీ, చాలా బాగుంది అని హ్యాపీగా తినేస్తుంది. రాజేశ్వరి గారు తల కొట్టుకుంటూ, మీ చైల్డిష్ బిహేవియర్ ని నా కోడలి మీద కూతురి మీద రుద్దకండి విజయ్ అని చెప్పి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోతే, జాను ఇక రూమ్ కి వెళ్తాను అని చెప్పి నెమ్మదిగా జారుకొని రూమ్ లోకి అలా వెళ్ళిందో లేదో, రానా సడన్ గా జానుని ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకువెళ్లి డోర్ లాక్ చేసి జానుని వాల్ కి లాక్ చేసి, ఏంటి కింద వెక్కిరిస్తున్నావు నన్ను అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. అయ్యో, అలాంటిదేమీ లేదండి, ఏదో పొరపాటున అలా జరిగింది, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించండి అని జాను భయం భయంగా అంటుంటే, అబ్బా జాను, నా దగ్గర ఏంటి నీ భయం, వదిలేయమని చెప్పాను కదా. మార్నింగ్ ఎంత ధైర్యంగా మాట్లాడావు, ఆఫ్టర్నూన్ ఎంత ధైర్యంగా నా లాపీలో కూర్చున్నావు, ఇప్పుడు మాత్రం భయమా? పైగా డాడ్ కూడా నీతో చేరిపోయారు. ఇలాంటి చిరుతిండి తినకు జాను, దానివల్ల బేబీ ఎఫెక్ట్ అయితే కష్టం కదా అని చెప్పటంతో జాను వెంటనే నోట్లో ఉన్న లాలీపాప్ తీసి ఫ్లష్ చేసి, ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది స్మైలీ ఫేస్ తో. అంటూ రానా ప్రేమగా జాను పెదవులు అందుకొని తనని అల్లుకుపోతూ, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.